సారీ సార్. వాడు తప్పుగా చెప్పడం వల్ల మేడంని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నిజం తెలుసుకోకుండా తొందరపడ్డాం. వెరీ సారీ మేడం. ఇట్స్ ఓకే ఇన్స్పెక్టర్. మేడం, అక్కడ సైన్ చేయండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళొచ్చు మేడం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఓకే సార్. బన్నీ. వసు గారు, ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? మీ మీద ఎందుకు నింద వేసుకున్నారు? అసలు మీరెందుకు నేరస్తురాలయ్యారు? నా చెల్లెలు హారిక కోసం అయ్యాను. తెలుసో తెలియకో తను మోడలింగ్ మీద ఆశపడింది. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు హారికని పాడు చేయాలనుకున్నాడు. టైంకి నేను అక్కడికి వెళ్ళి హారికని సేవ్ చేశాను. ఇదంతా ఇంట్లో తెలిస్తే హారికని అత్తయ్య తిడతారు. అఖిల్ హారికని దూరం పెట్టొచ్చు కూడా. అలా జరగకూడదని నిజం చెప్పలేదండి. అసలు నిజం తెలుసుకోకపోయి ఉంటే మీరు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కదా. ఎందుకండి రిస్క్ తీసుకున్నారు? హారిక కోసం, ఇంటి పరువు కోసం. ఇప్పుడు మీ వల్లే ఇంటి పరువు గౌరవం పోయాయని అమ్మ అంటుంది. అమ్మ ముందు మీరు దోషయ్యారండి. మరి అమ్మకేం సమాధానం చెప్తారు? ఏదో ఒకటి చేసి అత్తయ్య గారి కోపం తగ్గిస్తాను. దయచేసి మీరు ఈ విషయం ఇంట్లో చెప్పకండి. హారిక కష్టాల పాలవుతుంది. ఎన్నాళ్ళని కాపాడతారు? హారికైనా తెలుసుకోవాలి కదా. తెలిసొచ్చేలా నేను చేస్తానండి. హారిక మళ్ళీ ఆ తప్పు చేయదు. ఈ ఒక్కసారికి హారికని క్షమించండి. అఖిల్ హారిక కలిసుండాలి. అత్తయ్య నన్ను తిట్టినా భరించగలను. హారిక భరించలేదండి. ప్లీజ్. సరే, పదండి.
ఏమండి, అభికి ఒకసారి ఫోన్ చేయండి. వసుని తీసుకొస్తున్నాడో లేదో అడగండి. ఇందాకే కాల్ చేశాను పావని, లిఫ్ట్ చేయలేదు. అఖిల్, బస్సు అక్కని రిలీజ్ చేయించడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చుగా. హఠాత్తుగా వసు వదిన మీద నీకంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? నువ్వేమంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వదినని విడిపించి తీసుకురావడానికి అభి అన్నయ్య వెళ్ళాడు. అబ్బా, ఈ ఇంట్లో ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపుగొట్టు పరిస్థితి చూసి ఎన్ని రోజులైందో. అందరి ముఖ చిత్రాలు బాధతో వెలవెలబోతున్నాయి. ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. నాకు మళ్ళీ పెళ్లి చేయని ఈ ఇల్లు ఇలాగే వల్లకాడుగా మిగిలిపోవాలి. ఆ వసుకు జీవిత ఖైదు పడి జన్మలో అది ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఇదేంటి ఎంత తొందరగా వచ్చేసింది? ఛా, ఇప్పుడే కమ్మటి కల కన్నాను, అప్పుడే నా ఆశ ఆవిరైపోయిందా? నీకేం కాలేదు కదమ్మా? పోలీసులు ఏం అనలేదు కదా? నిన్నట్నుంచి నీ గురించే కంగారు పడుతున్నావమ్మా. దేవుడి దయ వల్ల ఇప్పటికింటికి రాగలిగావు, అదే సంతోషం. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నిన్ను క్షమించడానికి నేనెవర్ని? అలా అనకండి అత్తయ్య. మీరు మా అత్తయ్య, మా అమ్మతో సమానం. నీకలాంటి విలువ గౌరవం ఉంటే ఇలాంటి పని చేసుండవు. ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని మంట కలిపుండవు. జయంతి, ఏంటా మాటలు? తనిప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. వాదార్చాల్సింది పోయి తిడతావా? తనింటి కోసం పోరాడి స్టేషన్కి వెళ్ళలేదండి. ఈ ఇంటి పరువు తీయడానికే వెళ్ళింది. అది కదమ్మా, యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే... నువ్వు మాట్లాడక అభి.
తనని స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకొచ్చావు. అది చాలు. ఇంకా వెనకేసుకురాకు. అమ్మా, ఒక్కసారి నా మాట విను. యాక్చువల్లీ చాలా రోజులుగా వింటూనే ఉన్నానభి. ప్రతి విషయంలోనూ తనని వెనకేసుకొస్తున్నావు. భర్తగా తనకి అండగా ఉండడం మంచిదే, కానీ దేనికైనా ఒక హద్దుంటుంది. నేను తప్పు చేసినప్పుడు మీ నాన్నగారు నన్ను మందలించేవారు, కోప్పడేవారు. వసు ఏం తప్పు చేసిందని ఇప్పుడు అభి మందలించాలి జయంతి. ఎందుకు కోప్పడాలి? వసు తప్పు చేయలేదా అండి? మొన్నటికి మొన్న మా ఫ్రెండ్స్ అంతా ఇంటికొస్తే వాళ్ల ముందు నేను అవమానపడేలా చేసింది. జరిగిందేదో జరిగిపోయిందని క్షమించేస్తే ఎలా? నిన్న అభి పుట్టినరోజు శుభమా అంటూ అందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే పోలీసులు ఇంటికొచ్చి వసుని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అందరూ మన గురించి ఎంత చెడుగా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు మీ చెవిన పడట్లేదా? నా చెవుల్లో ఇంకా ఆ మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. జరిగిందేంటో తెలుసుకోకుండా వసుని నిందించడం కరెక్ట్ కాదమ్మా. జరిగిందేంటో వసు ఎందుకు చెప్పలేదు భాస్కర్? అది కరెక్టా? అమ్మా, కారణం లేకుండా వదిన ఏ పని చేయదు. ఆ కారణమేంటో చెప్పాలి కదా. అన్ని విషయాలు చెప్పరమ్మా. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. చెప్పకుండా ఎలా అర్థం చేసుకుంటారభి? తను ఇంటి పరువుని బజాన పడేసింది. మన ఇంటి పని మనిషి కూడా ఏ రోజు పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. అలాంటిది ఈ ఇంటి కోడలు అరెస్ట్ అయ్యి స్టేషన్ దాకా వెళ్లి ఒక రాత్రంతా స్టేషన్లోనే ఉండొచ్చింది. మన గౌరవం ఏం కావాలి? జనం మన గురించి ఏమనుకుంటారు? ఆ జనానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య. మరి మాకైనా సమాధానం చెప్తావా అభి? నీ భార్య ఎందుకు అరెస్ట్ అయిందో చెప్తావా? జనం గురించెందుకు? వసు తోడుకోడళ్ళు కూడా ఓ మంచి కుటుంబం నుంచే వచ్చారు. పావని తల్లిదండ్రులు, హారిక అమ్మానాన్నలు వసు ఏ నేరం చేసింది అని అడిగితే ఏం చెప్తాం? వసు ఏ తప్పు చెయ్యలేదని నా నమ్మకం అత్తయ్య. వసు గురించి మా అమ్మా నాన్నలు కూడా తప్పుగా అనుకోరు. అవునత్తయ్య, బస్సు అక్క చాలా మంచిది. అయితే ఇప్పుడు నేనే చెడ్డదాన్నమాట. మీ అందరికీ కనిపిస్తున్న వసులోని మంచి నాకు కనిపించట్లేదన్నమాట. నేనే అనవసరంగా వసుని నిందిస్తున్నానన్నమాట. లేదత్తయ్య, మీ కోపం సరైనదే. మీరు నన్ను తిట్టడంలో అర్థం ఉంది. మొన్న నా వల్లే మీ ఫ్రెండ్స్తో మాటలు పడ్డారు.
నేడు నా వల్లే ఇంటి పరువు పోయింది. నేను తప్పు చేశాను అత్తయ్య. దయచేసి నన్ను క్షమించండి. ఎన్నిసార్లు క్షమించమంటావే? తప్పులు చేయటం, కాళ్ళ మీద పట్టం, ఇదేనా నీ పని? ఇక నిన్ను క్షమించడం నా వల్ల కాదు వసు. అంత పెద్ద మనసు నాకు లేదు. నువ్వీ ఇంటిని నిలబెడతావు అనుకున్నాను, కానీ నువ్వే పునాదులతో సహా ఈ ఇంటిని కూల్చేస్తావనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నానమ్మ, మమ్మీ తప్పు చేయలేదు. మమ్మీని పనిష్ చేయకండి ప్లీజ్ నానమ్మ, మీకు దండం పెడతాను. అవును నానమ్మ, మమ్మీని బాధ పెట్టకండి, చాలా మంచిది నానమ్మ. మీరు చిన్నపిల్లలు, తనేం తప్పు చేసిందో చెప్పినా మీకు అర్థం కాదు. తనను నేను బాధ పెట్టడం లేదు. బాధ్యతగా ఉండనందుకు నేను బాధపడుతున్నాను. ఇదే ఆఖరి తప్పుగా భావించి నన్ను క్షమించండి అత్తయ్య. నీకిచ్చిన ఆఖరి అవకాశం మొన్ననే అయిపోయింది వసు. ఇక తప్పొప్పులు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వేం చెయ్యాలో నీకే వదిలేస్తున్నాను. ఇంకా నిన్ను నమ్ముతున్న వాళ్ళకే వదిలేస్తున్నాను. నిన్నెవరు క్షమించినా నేను క్షమించను. మళ్ళీ మళ్ళీ నా కాళ్ళకి కళ్ళకి అడ్డుపడకు. నీ భర్త బాధపడతాడు.